నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మెడికల్ కాలేజీల అంశంపై రోజా ప్రెస్ మీట్ పెట్టారు. అందులో భాగంగా హోంమంత్రి అనితను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. నువ్వు హోంమంత్రివా, యాంకర్వా అని ప్రశ్నిస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీల్లో అనౌన్స్ అయితే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసులు కూడా జరుగుతున్నాయి, కావాలంటే రా చూపిస్తా అని చెప్పి ఆవిడకి సవాల్ విసిరారు. మరోపక్క చూస్తే గ్రౌండ్ లెవెల్లో కూడా ఎక్కడైతే వాళ్ళు చెప్తున్నారో ఆ ప్లేసెస్లో మెడికల్ కాలేజీలు పునాదుల లెవెల్లోనే ఉన్న వీడియోలను అక్కడ స్థానికులే రిలీజ్ చేశారు. మరి రోజా గారి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. హోంమంత్రి గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాగే మెడికల్ కాలేజీల అంశంపై మాట్లాడారో వెంటనే రోజా గారు కూడా రంగంలోకి దిగారండి. కావాలంటే నువ్వు రా, నేను చూపిస్తా 7 మెడికల్ కాలేజీలు, ఆల్రెడీ దానిలో 2 క్లాసులు కూడా జరుగుతున్నాయి అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఆవిడ మాటలను ఏ విధంగా చూడొచ్చు? అంటే నిజంగానే 7 మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయా, క్లాసులు జరుగుతున్నాయని ఆవిడ అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? మరి ఏ క్లాసులు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయో నాకైతే తెలీదు. ఆవిడ 7 చూపిస్తారని ఛాలెంజ్ విసిరి 5 పేర్లే చెప్పారు. ఆవిడ రాజమండ్రి, మచిలీపట్నం ఇట్లా ఒక 5 పేర్లు చెప్పారు. 5 ఊళ్ళ పేర్లే చెప్పారు, 7 చెప్పాల. మళ్ళీ ఇంకో మాట కూడా అంది ఆవిడ, ఒక మెడికల్ కాలేజీ పూర్తి అవడానికి 7 సంవత్సరాలు పడుతుంది, అదే ఒక అంటే ఎయిమ్స్ లాంటివి అయితే 9 ఏళ్ళు పడుతుంది, ఆ మాత్రం జ్ఞానం లేదా అని ఆవిడే అంది. ఇప్పుడు జ్ఞానం ఎవరికి ఉండాలి? జ్ఞానం ఎవరికి ఉండాలి? వైసీపీ వాళ్ళకా, మనకా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళకా? ఎందుకంటే ఆవిడే చెప్తోంది కదా 7 ఏళ్ళు పడుతుంది మెడికల్ కాలేజీకి అని. మరి 5 ఏళ్ళు ఎలా పూర్తి చేశారు మీరు 7 కాలేజీలు? షీ హ్యాస్ టు టెల్. ఇప్పుడు ఒక కాలేజీ పూర్తి అవడానికి 7 ఏళ్ళు పడుతుందండి, అన్ని వసతులతోటి. అంటే అది మొత్తం మెడికల్ కాలేజీ తయారవడానికి. మీరు చదువు చెప్పాలన్నా, అడ్మిషన్స్ తీసుకోవాలన్నా, వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉండాలన్నా. మీకు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే అండి, ఇంజనీరింగ్ కాలేజ్ వేరు, మెడికల్ కాలేజ్ వేరు. అంటే అది అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ కట్టడం చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్న పని. వాళ్ళకి ల్యాబ్స్ ఉండాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. మీరు ఒక స్టూడెంట్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అక్కడ మొత్తం అంతా చూపించాలి కదా. వితౌట్ ల్యాబ్ మీకేం వర్కౌట్ అవ్వదు అక్కడ. కాబట్టి మీకు ఒక మెడికల్ కాలేజీ కట్టడం చాలా ఖరీదైన పని. అది ఏంటి, నువ్వు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీకు ఆలోచనే రాలేదు. జగన్మోహన్ రెడ్డి రాగానే 17 కాలేజీలకు ఇచ్చేశాడు, అందులో ఎన్ని సీట్లు అమ్ముకోవడానికి ఇచ్చాడో అది కూడా చెప్పమానండి. జీవో ప్రైవేట్ వాళ్ళకి ఎన్ని సీట్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చాడో అది కూడా చెప్పమానండి. అందుకని మెడికల్ కాలేజెస్ రెడీ అయిపోతే మీరు బిల్డింగులు ముందు ఫోటోలు చూపించమానండి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ, ఫోటోలు చూపించచ్చుగా ముందు. సరే, గ్రౌండ్కి తీసుకెళ్ళి తర్వాత చూపిస్తుంది. నిన్న ఆవిడ క్లారిటీగా మొత్తం ఎందుకు ఏవీ వేయచ్చుగా. ఇప్పుడు వాళ్ళు ఒక ఏవీ తయారు చేసి ప్రెస్కి రిలీజ్ చేయమనండి, గొడవ లేదు. వాళ్ళు బయటకు వచ్చి కూడా ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారండి. గుడివాడ అమర్నాథ్ వచ్చారు, ఆయన ఏమో మేము 5 పూర్తి చేసామంటున్నారు. ఈరోజు రోజా వచ్చారు గారు 7 పూర్తి చేసామంటున్నారు. అసలు వాళ్ళని ఒక క్లారిటీ మిస్ అయింది. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా అక్కడ ఏవి జరగలేదు, పునాదులు పడ్డాయి కొన్ని కాలేజెస్ కానీ, అంతే. ఇప్పుడు అవే కదా పునాదులే కదా చూపించారు. ఇప్పుడు మీరు కావాలంటే మొత్తం ఇవాళ సోషల్ మీడియా చెక్ చేసుకోండి. మనం ఇప్పుడు మీరు నేను మాట్లాడటం కాదు, తెలుగుదేశం వాళ్ళని పక్కన పెట్టండి, సామాన్య ప్రజానీకం కూడా వీడియోలు తీసి పెడుతున్నారుగా. పెట్టారా లేదా? మరి పూర్తి అయిపోతే మీకు అక్కడ కనిపించాలిగా. సరే, మెడికల్ కాలేజీల పేర్లు చెప్పమనండి అమ్మా. మెడికల్ కాలేజీల పేర్లు ఇచ్చారా మీకు? ఇంతవరకు లిస్ట్ వచ్చిందా మనకి? రెడీ అయిపోయిన 7 మెడికల్ కాలేజీల పేర్లు ఏంటో చూడకుండా రోజాని అప్పచెప్పమనండి. ఏం వద్దు. ఒక్కొక్క కాలేజీకి ఎంత ఖర్చు అయింది, ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు పూర్తి చేశారు, ఎవరు ఇనాగ్రేట్ చేశారు, అవైనా చెప్పారు ఇంతవరకు. మరి ఇనాగ్రేషన్ అయిపోవాలిగా ఈ పాటికి. మరి ఇనాగ్రేషన్ అయినా సాక్షిలో కనిపించాలిగా, ఛానల్లోనో పేపర్లోనో ఉండాలిగా. మనం ఛాలెంజ్ చేస్తున్నామండి, ఇవన్నీ చూపించమనండి, ఒక ఏవి చూపించమనండి, ఇంకేం వద్దు. రోజా గారు, మీరు మమ్మల్ని పర్సనల్గా కూడా పిలవకండి ప్రెస్ని, మీరు ఒక ఏవి ఇవ్వండి, ఫొటోస్ అక్కర్లే, ఏవి వేస్తే క్లియర్గా ఉంటుందిగా. ఇప్పుడు మాట్లాడటం చాలా సులువండి. ప్రతిదీ పీపీపీ మోడల్ గురించి మాట్లాడుతుంది. మీ అంబటి రాంబాబుకి పీపీపీ మోడల్ అంటే అర్థం కాదు, మీకు అర్థమైందా? బట్ అయినా మీరు అసలు ఏమంటారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కాదుగా. మీరు ఆడుకున్నారు కదా, ఏంటిది ఆడుదాం ఆంధ్ర, 119 కోట్లు తిన్నారు కదా, ముందు అది కూడా మాట్లాడండి. ఏం మాట్లాడతారండి అసలు? ఎందుకు మాట్లాడతారు వీళ్ళందరూ? ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వస్తుంది ఆవిడ? ఇంకేదో మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు గారిని అంటుంది. అంటే మర్యాద అనేది కూడా లేకపోతే ఒక మంత్రిగా పనిచేశానంటారు ఆవిడ. ఒక మర్యాద ఇప్పటికైనా నేర్చుకోవాలి కదా. 4వ సారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి నువ్వు ఒక మర్యాద ఇవ్వద్దు? ఇవే మీరు నేర్చుకున్న సంస్కారం? మీ అధినేత ఇదా నేర్పించాడు? అంటే నేను అనేది ఏంటంటేనండి, మీకు ఒక పార్టీ నచ్చదు, కరెక్టే, ఒక కక్ష కట్టారు, అదంతా పక్కన పెట్టండి. భాష అనేది మన సంస్కారం నేర్చుకోవాలిగా. ఇప్పుడు తమిళనాడులో ఆవిడ ఉంది,
తమిళనాడు వాళ్ళు ఇప్పటికి కూడా ఎంత అపోజిషన్ అయినా ఒక మర్యాదగా మాట్లాడతారుగా, వాళ్ళు చక్కగా మాట్లాడతారు. మరి మీరు ఎందుకు నేర్చుకోలేదు? అయితే ఇంకోటి పీపీపీ అంటే రౌడీ షీటర్లకి ఇచ్చినటువంటి పెరోలా అని కూడా ఆవిడ అడుగుతున్నారు. అంటే అప్పుడు ఏదైతే పెరోల్ అంశం ఉందో దాని ప్రస్తావనకు తీసుకొచ్చారు. మరి ఆవిడ మీరన్నట్టు ఆడుదాం ఆంధ్రాలో దానిపైన ఆవిడ స్పందించింది లేదు, మాట్లాడింది లేదు. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆవిడ అనిత గురించి మాట్లాడుతూ రౌడీ షీటర్కి పెరోల్ ఇవ్వడం లాంటిది కాదు అంటుంది ఒకటి. రెండోది, నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, మొదటిసారి మంత్రి అయ్యావు అంటుంది. ఎవడైనా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాక మొదటిసారి మంత్రి అవుతాడు. పుట్టగానే మంత్రి అయిపోతారా, పుట్టగానే ఎమ్మెల్యేగా పుడతారా? మరేమో మనకి రోజా గారు చెప్పాలి. అసలు ఈ తెలుగుదేశం వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి మాట్లాడే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఒక ఛాన్స్ అనేది రావాలిగా. ఆవిడకి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏంటి దానివల్ల నీకు నష్టం? నీకు వచ్చిన నష్టం ఏంటి? రౌడీ షీటర్ పెరోల్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. మీ జగన్మోహన్ రెడ్డి ఎవరు? దొంగే కదా. జగన్మోహన్ రెడ్డి దొర అన్నాను. 43,500 కోట్ల క్విట్ ప్రోకో ద్వారా సంపాదించుకుని 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చాడు రోజా. అది గుర్తుపెట్టుకో. ప్రజల సొమ్ము దోచాడు. లిక్కర్ స్కామ్లో లక్షలు తిన్నారు మీరు. ఆ డబ్బులు నీకు కూడా వచ్చి ఉంటాయి నీకు ఎలక్షన్స్లో. తిరుపతికి వచ్చాయి కదా, నగరికి కూడా వెళ్ళుంటాయిగా. ఇప్పుడు ఒకటండి, బిఫోర్ ఎలక్షన్స్, బిఫోర్ 2019 రోజా గారు ఎలా ఉన్నారు? రోజా గారి ఆస్తులేంటి? 2019 నుంచి 24 మధ్యలో ఆవిడ ఎట్లా మారుతూ వచ్చింది. ఈరోజు ఎలా ఉన్నారు? ఎంత ఆస్తులు ఉన్నాయి చెప్పమనండి. 119 కోట్ల గురించి మాట్లాడు. నేను చేయలేదని చెప్పింది ఎక్కడైనా? ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? నాకు సంబంధం లేదు ఆడుదాం ఆంధ్రాకి అని ఒక్క స్టేట్మెంట్ ఆవిడ ఇచ్చారా? ఇవ్వలేదుగా. అందుకని ఇప్పుడు మనం ఒక సాటి ఆడదాని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. మీరే అంటారుగా బీసీ వాళ్ళం, లేకపోతే ఎస్సీ వాళ్ళం, లేకపోతే ఎస్టీ వాళ్ళం, లేకపోతే మైనార్టీలం. మరి ఆవిడ ఎస్సీ ఆవిడే. నేను అనేది నువ్వు ఒక లేడీవి, నన్ను ఒక ఆడదాన్ని పట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు మీరు అంటారు కదా, మరి రోజా అంటారు కదా. మరి ఆవిడ ఒక ఆడ మనిషేగా, ఒక రెస్పెక్ట్ ఇవ్వాలిగా. ఇప్పుడు ఎక్కడా కూడా మనం హుందాతనం అనేది ఉండాలండి మనిషికి. నువ్వు మంత్రివా కాదా పక్కన పెట్టు, ఫస్ట్ నీకు ఒక గౌరవం ఉండాలి. గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? మన మాట ద్వారా, మన చేష్టల ద్వారా, మనం ఒకరికి ఇచ్చే గౌరవం ద్వారా మనకు వస్తుంది. ఇప్పుడు మనం సాధారణంగా అలా వెళ్ళే వాళ్ళతో కొంతమందితో మనం రెస్పెక్ట్గా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం? అక్కడ వాళ్ళు తక్కువ వాళ్ళ ఎక్కువ వాళ్ళ కాదు, వాళ్ళు మనతో మాట్లాడిన తీరుని బట్టి మనం మాట్లాడతాం. ఎవడైనా ఏరా పోరా అనగా పోరా అంటాం మనం కూడా. సింపుల్. నేను అనేది ఏంటంటే రోజా ఫస్ట్ ఇన్ని సంవత్సరాలు ఆవిడ ఫస్ట్ తెలుగుదేశంలో ఉండి ఎన్టీ రామారావు గారిని చూశారు, ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఎప్పుడైనా పరుషంగా మాట్లాడారా? ఎవరైనా దూషించారా? మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు రోజా? ఇంత డబ్బుల కోసం ఇంత దిగజారాల మనిషి అవసరంలా. పీపీపీ మోడల్ నీకు అర్థం కాకపోతే వచ్చి నష్టం లేదు. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమవుతుంది. అదేమి ప్రైవేటీకరణ కాదు, ప్రైవేట్ భాగస్వామ్యం. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు మీకు ఒక 100 ఎకరాలు ఇచ్చేసేదానికిను ప్రభుత్వం పెట్టుకుని 100 ఎకరాలు అందులో మీరు డెవలప్ చేసిన దానికి తేడా ఉంటుందా ఉండదా? ఇప్పుడు మన ఇళ్ళే మన లీజ్కి ఇస్తామండి అంటే వాళ్ళకి సొంతంగా ఇచ్చేసినట్టేనా పక్కవాడికి ఇవ్వంగా? లీజ్ అనేది కొన్ని సంవత్సరాలకు ఇస్తాం. ఇప్పుడు కొన్ని పార్కులు కావచ్చు, లేకపోతే కొన్ని స్థలాలు 99 సంవత్సరాలు అట్లా లీజ్ ఇస్తారు. 100 ఏళ్ళు ఇవ్వరు ఎక్కడా కూడా, 99 ఇయర్స్కే ఇస్తారు. అవును కదా? ఎందుకు ఇస్తారు మరి? అది వాళ్ళకి పూర్తిగా ఇచ్చినట్టు కాదుగా. మళ్ళీ 99 సంవత్సరాలు అవుతూనే లీజ్ అయిపోతూనే మళ్ళీ అది వాళ్ళ ప్రభుత్వ పరం అయిపోతుంది. మీకు మెడ్రాస్లో డ్రైవిన్ వుడ్లాండ్స్ ఉండేది, ఇప్పుడు లేదు. మెడ్రాస్ అది యుఎస్ కాన్సులేట్కి ఎదురుగుండా అనమాట. ఆ డ్రైవిన్ అంటే మీరు కార్లో వెళ్ళి అక్కడ కార్లో కూర్చొని తినచ్చు. డ్రైవిన్ అంటే అదే. మీకు ఇక్కడ కాన్సెప్ట్ తర్వాత వచ్చిందేమో నాకు తెలియదు. మెడ్రాస్లో అన్నీ కూడా డ్రైవిన్ థియేటర్స్, డ్రైవిన్ రెస్టారెంట్స్ అక్కడే స్టార్ట్ అయింది ఫస్ట్. అన్నింట్లో మెడ్రాస్ ఫస్ట్. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏం చేయలేము దానికి. వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం అన్నింటిలో ఫస్ట్ ఉంటున్నాం, అది వేరు. అప్పట్లో చెప్తున్నా తెలుగు వాళ్ళే ఉంటారు. మళ్ళీ ఇవి స్టార్ట్ చేసేది కూడా ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉంటారు. హోటల్స్ కూడా ఎక్కువ తెలుగు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి అక్కడ కూడా. అయితే మెడ్రాస్కి పేరు వస్తుంది అంతే. అంటే నేను అనేది అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు చక్కగా. మీరు ఎవరైనా కలవాలనుకోండి హోటల్కి వెళ్తే కలవచ్చు. పిబి శ్రీనివాస్ గారికి ఒక టేబుల్ ఎప్పుడు ఉండేది. మనం ఎప్పుడు వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడచ్చు అనమాట. ప్రతిరోజు ఆయన అక్కడ కూర్చుంటారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే లీజ్ అంటే చెప్తున్నా. ఆ లీజ్ అయిపోయింది. ఈరోజు అక్కడ డ్రైవింగ్ లేదు, అది ఒక పార్క్ చేసేసారు. అంటే ఆవిడకి చెప్తున్నా, ప్రైవేట్కి పబ్లిక్కి ఉండే తేడా చెప్తున్నా. మరి తెలియకపోతే ఎట్లా? ఆవిడ మెడ్రాస్లో అన్ని సంవత్సరాలు ఉన్నారు, ఆవిడ ఇండస్ట్రీని వేయలేరు కదా. అందుకని ఇప్పుడు మనం ఆడవాళ్ళని తిట్టకూడదండి. ఇప్పుడు మీరు నాకు శత్రువు అని మిమ్మల్ని నేను బూతులు తిడితే నా పరువేంగాను? మీ పరువు పక్కన పెట్టండి, మీకు వచ్చి నష్టం లేదు. మీరు ఆ తిట్లు తీసుకోలేదనుకోండి ఏమవుతుంది? నాకే వచ్చి తగులుతాయి. ఆ సంస్కారం మనకు ఉండాలి. ఇప్పుడు ఒక మనిషి నచ్చలేదని తిట్టేసి ఏంటిది అసలు? నాకు ఫస్ట్ నాకు అర్థం కాదు ఏంటంటే, మెడికల్ కాలేజీలు రెడీ అయిపోతే
క్లాసులు జరుగుతున్నాయి అన్నారుగా, ఆ విజువల్స్ వేయమనండి. సాక్షి వాళ్ళు వెయ్యాలిగా ఈ పాటికి. ఒక యాంకర్ ఉంటాడు కదా, చాలా ఇలాగా పూనకం వచ్చేస్తుంది ఆయన, జగన్ ఆయన ఆవహించేస్తాడు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు అనమాట, ఒక క్రైమ్ రిపోర్టింగ్ చేసినట్టుగా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు ఇలా ఇచ్చేశాడు, ఏంటో ఏమి ఇచ్చేశాడు, ఎవరికి ఇచ్చాడు ఆయన. సో వాళ్ళు వెయ్యాలి విజువల్స్, వాళ్ళు వేశాక మాట్లాడమనండి. ఇవిడిని నేనైతే ఆడియో విజువల్ వేయమని అడుగుతున్నానండి. ఐఎమ్ డిమాండింగ్. ఇప్పుడు మనం ఛాలెంజ్ విసురుతున్నాం వాళ్ళకి, మీరు ఏవి వెయ్యండి, ఫొటోస్ ఇవ్వండి, తర్వాత గ్రౌండ్కి మీరు రిపోర్టర్స్ని పిలవండి. సాక్షి వాళ్ళు మాత్రం వద్దు, వితౌట్ సాక్షి మీరు మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెస్ని పిలవండి. అదే మన ఛాలెంజ్ అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.